విజనరీ అని చెప్పేసి చంద్రబాబు గారు మరోసారి నిరూపించుకున్నారు. ఎలా అంటారా, ఎవరైనా కానీ నేలపైన రోడ్డు వేస్తారు, ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి రోడ్డు వేస్తారు, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి రోడ్డు వేస్తారు. కానీ నేలపై నుంచి సముద్రంలోకి రోడ్డు వేయడం మీరు ఎప్పుడైనా చూసారా? మీరు చూసిండరబ్బా. మీకంత గట్స్ లేవు, మీకంత టాలెంట్ లేదు. చంద్రబాబు గారు నేలపై నుంచి సముద్రంలోకి రోడ్డు వేశారు. ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, చూస్తున్నారా లేదా? ఆ వీడియోలో క్లియర్గా చూడండి. రోడ్డు వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అరే ఊరుకో అన్న, అది సముద్రం కాదు, ఏం కాదు, నీళ్లు ఉన్నాయి అంతే తప్ప అది సముద్రం కాదు, అది అమరావతిలో కదా, అమరావతిలో సముద్రం ఉంటుందా అంటే పిచ్చోళ్ళారా. నేను చెప్పదలుచుకుని కూడా అదే. అమరావతికి సముద్రాన్ని కూడా పరిచయం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు. సముద్రాన్ని అమరావతికి తీసుకొచ్చారు. ఇంతకుముందు మన సినబాబు ఒకసారి చెప్పాడు, మీకు గుర్తుందో లేదో, ఊ అంటే ఆ అంటే ఏదో వస్తుంది అని చెప్తూనే మన బందరు పోర్టుని తెలంగాణకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అని చెప్పారు. సో చంద్రబాబు ఇప్పుడు పోర్టు తేలేకపోయినా సముద్రాన్ని తెచ్చాడు అమరావతికి. సో మీరంతా కూడా అమరావతిని చూస్తే సముద్రాన్ని చూసినట్లే. ఎంజాయ్ పండగ.